హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు హుస్సేన్ సాగర్ యొక్క గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనము లేట్ కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము హుస్సేన్ సాగర్ యొక్క సరస్సు గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. సో ముందుగా నగరంలో నడిబొడ్డు నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్ సాగర్ హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశంలో ఒకటిగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సరస్సు నగరంలోని 2 ప్రాంతాలను అంటే సికింద్రాబాదు, హైదరాబాదు ఒకదానికోటి కలుపుతూ ఉంది ఫ్రెండ్స్. ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సుగా హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ సరస్సు 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా హయాంలో త్రవ్వబడింది ఫ్రెండ్స్. మూసీ నది ఉపనదిపై నిర్మించబడిన ఈ సరస్సు హుస్సేన్ షా వలీ పేరు పెట్టారు. హుస్సేన్ సాగర్ సరస్సు మొదట్లో నగరం యొక్క నీటిపారుదల అవసరాల కోసం, ఇతర నీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించబడింది. అయితే 1930 సంవత్సరం వరకు ఇది అదే ప్రయోజనాల కోసం ఉపయోగించారు. ఈ యొక్క హుస్సేన్ సాగర్ను యొక్క తర్వాత హుస్సేన్ సాగర్ మనకు తూర్పునేమో ఇందిరా పార్క్ ఉంది, ఉత్తరానేమో సంజీవయ్య పార్కు మరియు దక్షిణం వైపు లుమిని పార్కు సరిహద్దులుగా ఉన్న ఈ హుస్సేన్ సాగర్ సరస్సు ఏ నగరానికి మధ్యలో కనిపించదు. దాని ఒడ్డున నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి నిర్మించిన కట్టు కూడా ఉంది. ఈ కృత్రిమ సరస్సు ఇప్పుడు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుంది ఫ్రెండ్స్. అందంగానికి కాదు, చరిత్ర అనుసంధానికి కూడా పేరుంది. ఈ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున మొఘలులు మరియు గోల్కొండ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సరస్సు మధ్యలో నీరు 16 మీటర్ల ఎత్తు మరియు దాదాపుగా 350 టన్నుల బరువు కలిగిన బుద్ధుని యొక్క భారీ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. తెల్లటి గ్రైనైట్తో చేసిన ఈ విగ్రహం రాక్ ఆఫ్ బ్రిడ్జ్పై ఉంది. విగ్రహం వద్ద లైటింగ్ షో చూడదగ్గ విశేషం. దాంతోపాటుగా సరస్సు చుట్టూ దాదాపుగా 30 ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ప్రసిద్ధ వినోద ప్రదేశం కూడా అని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ సరస్సు అన్ని వయసుల సందర్శకులను ఆకర్షిస్తూ ఉంది. కుటుంబ విహారయాత్ర కానీ, స్నేహితులతో కానీ, లేదంటే భాగ్యస్వామ్య విహారయాత్ర చేసిన ఈ సరస్సును ప్రతి హైదరాబాదు వాళ్ళు సందర్శిస్తారు. సరస్సు వద్ద బోటింగ్ చాలా ఆనందదాయకంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ సరస్సులో స్పీడ్ బోట్లు అండ్ మోటార్ పడవలు మొదలైన అనేక రకాల బోటింగ్ ఎంపికలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి హుస్సేన్ సాగర్లో యొక్క మరొక ప్రధాన ఆకర్షణ ఏంటంటే 48 సీట్లు లాంచ్. ఇది అంటే మనకు విహారయాత్రకు వచ్చిన వాళ్ళకి రాత్రి భోజనానికి కూడా అందిస్తుంది మరియు అవసరమైతే ప్రైవేట్ పార్టీలు కూడా అందుబాటులో ఉంటుంది. హుస్సేన్ సాగర్ లేక్ వద్ద పారా సైరింగ్ లేదా వాటర్ స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. అయితే ఈ కార్యకలాపాలు సమయాలు మరియు లభ్యతను కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. సరస్సు వద్ద క్రూజింగ్ సందర్శన మరింత ఆనందదాయకంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ సరస్సు కూడా మంచి ప్రదేశం. ఇది నగరంలోని మిగిలిన ప్రాంతాలు హుస్సేన్ సాగర్లో మనకి సరస్సు చాలా మంచి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇది నగరంలోని మిగిలిన ప్రాంతాల నుండి సులువుగా చేరుకోవచ్చు మరియు స్థానిక రైల్వేలు, అలాగనే బస్సులు, ట్యాక్సీలు, ఆటోల ద్వారా బాగా అనుసంధానమైన ప్రదేశం. మరియు మీరు ఇక్కడ సరస్సు పక్కన ఉన్న తర్వాత మీరు హైదరాబాద్లోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. బిర్లా మందిర్ కానీ, ఎన్టీఆర్ గార్డెన్ కానీ చాలా దగ్గరలోనే ఉంది.
ఆసక్తి ఉన్నట్లయితే మీరు జలవిహార్ అండ్ వాటర్ పార్క్తో హుస్సేన్ సాగర్ను సందర్శించవచ్చు. అండ్ వాటర్ గేమ్స్ ఉత్సవాన్ని మరియు సరస్సు యొక్క ఓదార్పు సెట్టింగ్స్ను మిళితం చేసి ఒక ఖచ్చితమైన రోజు విహారయాత్రకు వెళ్ళొచ్చు. మీరు వారం పొడవునా సరస్సును సందర్శించవచ్చు. ఇది అన్ని రోజుల్లో తెరిచి ఉంటుంది. హుస్సేన్ సాగర్ సరస్సు సమయాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవైలబిలిటీ ఉంటుంది. సరస్సు ప్రక్కన ఉన్న రోడ్డు పైన ఒక సాధారణంగా లాంగ్ డ్రైవింగ్ కూడా చాలా రిఫ్రెష్గా కూడా ఉంటుంది. సో మనము ఈరోజు దీన్ని మనం ట్యాంక్ బండ్ అని ఈరోజు పిలుస్తున్నారు చాలామంది. సో హుస్సేన్ సాగర్ యొక్క గురించి కానీ, లేదంటే హుస్సేన్ సాగర్ యొక్క ఉన్న బుద్ధుడి విగ్రహంలో మనకి చాలా ఒక ప్రత్యేకత అనేది మనకి అక్కడ కనిపిస్తుంది కాబట్టి, సో మనకి చాలా ఒక టూరిస్ట్ ప్లేస్లో బాగా మనకి ఒకటిగా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.